అది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం. గ్రామం చివర్లో, పొడవాటి మర్రిచెట్టు పక్కనే ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇల్లు గురించి గ్రామస్థులు ఎవరూ దగ్గరగా వెళ్లేవారు కాదు. ఎందుకంటే అది నిశ్శబ్దపు ఇల్లు. రాత్రి పూట ఆ ఇంటి లోపల నుంచి అడుగుల శబ్దాలు వినిపించేవట. ఎవరో నడుస్తున్నట్టు, ఎవరో ఏడుస్తున్నట్టు, కానీ లోపలికి వెళ్లి చూసే ధైర్యం ఎవరికీ లేదు. ఒకరోజు రవి అనే యువకుడు ఆ గ్రామానికి కొత్తగా వచ్చాడు. అతడు స్కూల్ టీచర్. అద్దె ఇల్లు దొరకక, చివరికి అదే నిశ్శబ్దపు ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. గ్రామస్థులు భయపెట్టే ప్రయత్నం చేశారు. అయ్యా, ఆ ఇల్లు మంచిది కాదు అన్నారు. కానీ రవి నవ్వి, గోష్టులు ఉంటే ఉంటారు, నన్నేమీ చేయరు అన్నాడు. మొదటి 2 రోజులు బాగానే గడిచాయి. కాని 3వ రోజు రాత్రి, అర్ధరాత్రి 12 గంటలకు, చెప్పుల శబ్దం. రవి లేచి కూర్చున్నాడు. గది బయట ఎవరో నడుస్తున్నారు. తలుపు దగ్గరికి వెళ్లి తలుపు తెరిచాడు. అక్కడ, తెల్ల చీరలో ఓ అమ్మాయి. జుట్టు ముఖం మీద పడి ఉంది. కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి. రవి గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ అమ్మాయి మెల్లగా మాట్లాడింది. నాకు న్యాయం కావాలి. ఆమె కథ ప్రకారం, ఆ ఇల్లు ఒకప్పుడు ఆమెదే. ఆమెను మోసం చేసి, హత్య చేసి, ఆ ఇంట్లోనే పాతిపెట్టారు. అప్పటి నుంచి ఆమె ఆత్మకు శాంతి లేదు. రవి ధైర్యం తెచ్చుకుని, గ్రామ పెద్దలతో కలిసి నిజం వెలుగులోకి తీసుకొచ్చాడు. పోలీస్ కేసు తెరచింది. దోషులకు శిక్ష పడింది. ఆ రోజు రాత్రి, ఆ అమ్మాయి మళ్లీ కనిపించింది. ఈసారి ఆమె ముఖంలో శాంతి. ధన్యవాదాలు అని చెప్పి, మెల్లగా వెలుగులో కలిసిపోయింది. ఆ తరువాత, ఆ ఇల్లు ఇక నిశ్శబ్దంగా ఉండిపోయింది. భయం కాదు, శాంతి మాత్రమే మిగిలింది.